నమ్మేళ్ళందరికీ ఏమో కదా మనకు ఆర్కే మనకు విగ్రహాలు ఉన్నాయి కదా అలాగే లోపల వెళ్ళి చూపిస్తాం అనమాట. అదైతే కదా మనకు చాలా అడ్రస్ చెప్తుందండి. ఆర్కే నగర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, దానికి ఎదురుగా పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. అలాగే లోపల పోయి చూపిస్తాం అనమాట. అదే కాదు స్టార్టింగ్లో అయితే అమ్మవారు వచ్చి సింహం వచ్చి ఈ పక్క సింహం వచ్చి అమ్మవారు అయితే దుర్గమ్మ వచ్చి మళ్ళీ ఉంది కదమ్మ. అలాగే వీడియోలు చూస్తుంటే చాలా వరకు బాగున్నాయి విగ్రహాలు. దాదాపు ఫీట్స్ 7 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ కాదు మనము ఆర్కే నగర్ మనం తిరుపతి బైపాస్ ఉంది కదా అక్కడే ఉంటుంది. అలాగే ఇంతవరకు విజిట్ చేయండి, ఒకసారి విజిట్ చేశాను చాలా వరకు ఉన్నాను. మామూలుగా మనకు 80% ఇంకా కంప్లీట్ అయినాయి, ఇంకా 20% కంప్లీట్ అయింది. దాదాపు చేతులు అన్నీ బాగా అన్నీ కనిపించేశారు. అయితే ఈ వరకు ఇదొక విగ్రహాలు. అలాగే మనకి ఈ పక్క గరుడ వాహనం వచ్చి ఇలాగే ఒక వీడియో ఉంటుంది. అలాగే గరుడ వాహనం వచ్చి గద వచ్చి అలాగే పట్టుకున్నట్టు నాగుడు నిలబడుకున్నట్టు ఆ సింహాసనం ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ వరకు ఇది విగ్రహం. అలాగే విగ్రహానికి డిజైన్ మాత్రం వచ్చి కండ వేసుకుని వచ్చి అలాగే ఈ విగ్రహాలు ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి. ఈ లైన్ అంతా అవే లాస్ట్ వరకు ఇలాగే ఇవే ఉంటాయి. అలాగే ఈ పక్కన వచ్చి చాలా రకాలు ఉంటుంది. ఇది మాత్రం చాలా వరకు బాగుంది. ఒకసారి వచ్చి ఈ పక్క మాత్రం గజమాల వేసుకొని ఉంటుంది విగ్రహము. ఈ లైన్ అంతా అవే గజమాల, శివుడు వచ్చి శివలింగం వచ్చి అక్కడ అలాగే వచ్చినట్టు బాగుంది కదా గజమాల వేసుకొని. అలాగే ఈ సైడ్ అంతా అవే. అలాగే ఈ మాత్రం 3-4 బొమ్మలు ఉన్నాయి మా అక్కడ. అలాగే 2 బొమ్మలు పెట్టారు. అలాగే ఈ పక్క మాత్రం మనకు విగ్రహాలు చాలా బాగున్నాయి. అలాగే ఆ పక్క చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, పక్క విగ్రహాలు చూపిస్తాను చూడండి. అలాగే ఈ పక్క మాత్రం సింహం వచ్చి ఆ పక్క కృష్ణుడు వచ్చి వినాయకుడు నిలబడుకున్నట్టు వచ్చి ఉన్నది. ఈ లైన్ అంతా అవే. అలాగే గజమాల వేసుకుని అలాగే ఇక్కడనే ఉంటున్నాయి. ఈ పక్కనే అవే. ఈ లైన్ అంతా అవే అలాగే ఉంటాయి. ఈ లైన్ అంతా అవే ఆ మోడల్ని పెట్టారు. చాలా వరకు చూస్తుండే మోడల్ చాలా వరకు బాగున్నాయి. అలాగే ఈ పక్క మాత్రం చాలా వరకు బాగున్నాయి. అయితే నేను ముందు చెప్పాను కదా ఈ వీడియోలో ముందు చెప్పాను కదా లాభం గజమాల వేసుకునే విగ్రహాలు ఉన్నాయని, అదే ఇక్కడ ఉంటుంది. నాకైతే తొండం చాలా వరకు బాగా నచ్చింది. అలాగే మనకి ఈ పక్క మాత్రం ఏనుగు వచ్చి అలాగే ఆ పక్క అమ్మవారు వచ్చి పెళ్లి కొడుకు మాదిరి ఉన్నాడు ఈ విగ్రహం మాత్రం. ఈ విగ్రహాలన్నీ ఆడి వరకు అన్నీ అయ్యే లాస్ట్ వరకు ఉంటాయి విగ్రహాలు అనేది. ఈ లాస్ట్ వరకు అయ్యే విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అయితే చూపిస్తుంటే చాలా వరకు బాగున్నాయి. ఆ పక్క మాత్రం చెప్పాను కదా కృష్ణుడు అలాగే సింహం వచ్చి సింహాసనం నిలబడుకున్నట్టు ఉంటుందని చెప్పాను కదా. అదంటే ఈ పక్క మాత్రం మనకు దాదాపు చూపించిన మోడల్ ఇది. అలాగే ఆ పక్క నుంచి మనకు కృష్ణుడు కొండపైన పాము ఉన్నట్టు అలాగే ఉంటుంది మనకు. అలాగే మనకి ఈ లైన్ కూడా కొన్ని చూపించాను కదా, ఈ లైన్ అంతా అవే. ఈ పాములు వచ్చి అలాగే వస్తున్నాయి. కృష్ణుడు అయితే నాకు చాలా వరకు నచ్చాడు. అందరికీ వీడియో చూస్తాను, సపోర్ట్ చేస్తాను చాలా వరకు కొడుతున్నాను అంటే